Hello all and welcome to Thaiview Reviews, and here is our review of the movie Evil Dead Burn. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్లో ఈ మూవీ కొత్త ఎంట్రీ. ప్రీవియస్గా వచ్చిన ఈవిల్ డెడ్ రైస్కి ఇది సీక్వెల్. అలా అని ఈ సినిమా చూడాలంటే అది చూసుండాలా అంటే అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో స్టోరీ దానికి కనెక్టెడ్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ పోస్ట్ క్రెడిట్ సీన్స్లోనే మనకి కనెక్షన్ వస్తుంది. ఎనీవేస్, సినిమా ఎలా అనిపించింది అంటారా? నాకైతే నచ్చింది. నాకు పర్సనల్లీ బాడీ హారర్ అంటే ఇష్టం. ఎందుకంటే మనం రోజు ఇంటరాక్ట్ అయ్యే వాటిలో ఫస్ట్ ఉండేది మన బాడీనే. అలాంటి బాడీని యూస్ చేసుకొని హారర్ క్రియేట్ చేయడం బాగుంటుంది. పైగా ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ అనేది ఎప్పుడు బాడీ హారర్ని బేస్ చేసుకునే ఉంది. లాస్ట్ టైం వచ్చిన ఈవిల్ డెడ్ రైస్లో కూడా ఈ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా అదే చేశారు. ఆలిస్ తన హస్బెండ్ విల్, అలానే విల్ వాళ్ళ బ్రదర్ అయిన జోసెఫ్తో కలిసి జోసెఫ్ బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆలిస్ తాగేసి ఏదేదో గోల చేస్తుంది. ఇక్కడే మనకు అర్థమవుతుంది విల్కి ఆలిస్కి మధ్య చాలా ఇష్యూస్ ఉన్నాయనేసి. ఇలా కోపంలో తాగేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు విల్. ఆ తర్వాత విల్కి ఏమైంది, అసలు విల్ వాళ్ళ ఫ్యామిలీకి ఈ ఈవిల్ డెడ్లో ఉండే డేమాన్స్కి లింక్ ఏంటి, ఇవన్నీ మూవీలో ఎక్స్ప్లోర్ చేస్తారు. మీకు గోర్ అండ్ బాడీ హారర్ నచ్చితే మాత్రం ఈ మూవీ తప్పకుండా నచ్చేస్తుంది. ఫ్లెష్ మీద క్లోజప్స్ పెడతారు, చాలా రక్తం ఉంటుంది, బాడీ పార్ట్స్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అసలు ఈ అనిపించే స్టఫ్ చాలా ఉంటుంది సినిమాలో. ఈ టైప్ ఆఫ్ హారర్ ఎంత మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తారంటే, ఈ మూవీలో ఒక కార్ సీన్ ఉంటుంది. ఈ సీన్లో ఏమవుతుందో చెప్పట్లేదు, కానీ ఇందులో వచ్చిన ఒక షాట్కి అయితే మా థియేటర్ మొత్తం ఒక్కసారి షాక్ అయ్యారు. అండ్ ఇది జస్ట్ ఫస్ట్ హాఫ్ మాత్రమే, సెకండ్ హాఫ్లో ఇంకా ఉంటాయి. లోపల చాలా దాచామని చెప్పేసి క్లైమాక్స్ దాకా భయపెట్టేస్తారు. అలా అని ఓన్లీ హారరే కాదు, మధ్య మధ్యలో కొంచెం హ్యూమర్ కూడా తీసుకొస్తారు. కానీ ఈ మూవీలో హారర్ అనేది కేవలం ఇలా ఫిజికల్గానే కాదు, సైకలాజికల్గా కూడా ఉంటుంది. బేసికల్లీ ఈ మూవీలో ఒక అండర్లయింగ్ మెటాఫర్ ఉంటుంది. ఎస్పెషల్లీ డొమెస్టిక్ అబ్యూస్ నుండి ఎలా తప్పించుకున్నారు అనేదే కాదు, ఎలాంటి బ్రోకెన్ ఫ్యామిలీ అయితే ఇలాంటి ట్రామా ఇస్తారు అవతల వాళ్ళకి అనే థీమ్ కూడా ఉంటుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అలా అనేసి ఇదేమన్నా గ్రేట్ మూవీయా అంటే కాదు, దీని ఫ్లాస్ దీనికి ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రెడిక్టబిలిటీ. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అనేది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేయగలం. అంటే ఆ సీన్ ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటుందేమో కానీ సీన్ డిఫరెంట్ కాదు. అలానే క్యారెక్టర్స్ కూడా ఇంకా బెటర్గా డెవలప్ చేసి ఉండొచ్చు. బికాజ్ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేసినప్పుడు ఎవరి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది కొంచెం బెటర్ కాంటెక్స్ట్ ఉండాలి. అది ఉండదు ఈ మూవీలో. కొంచెం తెలుస్తుంది, మిగతాది మనం ఫీల్ చేసుకోవాలి ఆర్ పట్టించుకోకూడదు. ఈ మూవీ టెక్నికల్గా కూడా బాగుంటుంది. మ్యూజిక్ ఈజ్ గుడ్, ఎడిట్ ఈస్ ఫైన్. ఇంకొంచెం ఎక్స్ట్రా కాంటెక్స్ట్ వస్తే బాగుండు అని అనిపించింది. అలానే యాక్ట్ 2 కొంచెం స్లో అయింది అని అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ ఫైన్. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, ఎస్పెషల్లీ ఫ్రాంచైజ్ ట్రేడ్ మార్క్ డ్రోన్ షాట్స్ బాగుంటాయి. ఈ మూవీ రైటింగ్ అండ్ డైరెక్షన్ సెబాస్టియన్ వానిషక్ చేశారు. అండ్ ప్రీవియస్ మూవీలో ఉన్న విజువల్ లాంగ్వేజ్ ఈ మూవీలో కూడా తీసుకొచ్చారు. ఈవిల్ డెడ్ ఎప్పటి నుండో కంటిన్యూ అవుతున్న ఫ్రాంచైజ్ ఇంతకాలం సస్టైన్ అవ్వాలంటే ఎయిదర్ ఏదో ఒక కొత్త ఇది తీసుకురావాలి ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దే బెటర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. సెబాస్టియన్ డస్ ద సెకండ్ థింగ్. ఈ మూవీలో ఫ్లాస్ ఉన్నా కూడా మనం ఈ సినిమాకి వెళ్ళేది ఒక బ్రూటల్ బ్లడీ బాడీ హారర్ చూడ్డానికే. అదైతే నీట్గా డెలివర్ చేసి ఇస్తారు. సో డిసప్పాయింట్ అయితే అవ్వం. సో ఈ వీకెండ్ ఒక హారర్ మూవీ చూసేద్దాం అనుకుంటే మాత్రం ఈవిల్ డెడ్ బర్న్ మిస్ అవ్వకుండా చూసేయండి. జస్ట్ చూసేటప్పుడు ఏం తినకండి, అంతే. So that's it for the review, guys. If you like it, please like, share and subscribe to Thaiview and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thaiview signing off.